అందరికి నమస్తే. స్విచ్ వీడేస్తే బుగ్గ ఎండ వెలిగినట్టు కర్ణాటకలో ఏదో జరిగితే తెలంగాణలో ఉలికి పడే కథ వచ్చింది. కర్ణాటకలో ఏం జరిగింది? అక్కడ ఒక పొలిటికల్ ఎపిసోడ్, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఒక పొలిటికల్ ఎపిసోడ్ జరుగుతుంది. ఏందంటే ఇప్పుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరెక్ట్‌గా 7 నెలల క్రితం 1½ ఇయర్ అయిపోయింది. అక్కడ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంలో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి అప్పగించారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారాయన. కానీ అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. ఏంది? ఇద్దరి మధ్య ఈ సీఎం సగం సగం 2½ ఇయర్స్ సిద్ధరామయ్య ఉండాలి ఫస్టు, తర్వాత డీకే శివకుమార్ ఉండాలి నెక్స్ట్ సగం అనేది ఒప్పందం జరిగినట్టుగా అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. దాన్ని ఎవరు ఖండించలేదు. బహుశా అదే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే డీకే శివకుమార్ ఫైనాన్షియల్గా కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిండు. ఆయన్నే మొత్తం పెట్టుకున్నాడు, అన్నీ తానే చేసిండు కాబట్టి ఆయన్నే ముఖ్యమంత్రి అని అనుకున్నారు అప్పట్లో. కానీ అనూహ్యంగా సిద్ధరామయ్య తెర మీదకి వచ్చిండు. అదేదో ఒప్పందం జరిగింది అనుకున్నారు, అయిపోయింది. అయితే ఇప్పుడు 1½ ఇయర్ అయింది. ఒకవేళ ఇంకా వీళ్ళ ఒప్పందం జరిగినా కూడా ఇంకొక 1 ఇయర్ ఉంది టైం. కానీ ఆడ అప్పుడే స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? కాంగ్రెస్లో ఎప్పుడు ఏం స్టార్ట్ అవుతుందో తెలియదు కదా. అట్లా కర్ణాటక కాంగ్రెస్లో ఏం స్టార్ట్ అయిందంటే డీకే శివకుమార్ మొన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇక మాకు అఫీషియల్గా ఒప్పందం ఉంది మా ఇద్దరి మధ్యన. అప్పుడు ఈ అధికార సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న టైంలో అప్పుడు ఆ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్ణయం చేసినప్పుడు మాకు నిజంగానే ఒప్పందం జరిగింది, వేచి చూస్తున్నాం దానికోసం అన్నట్టుగా డీకే శివకుమార్ మాట్లాడేసిండు. ఇక్కడ తర్వాత మరుసటి రోజు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చిండు. దానికి సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చిందంటే అసలు అట్లాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు, ఇంకా నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన మాట్లాడేసిండు. అధిష్టానం డిసైడ్ చేస్తే తప్ప ఆడ ఒప్పందాలు లేవు అంటే డీకే శివకుమార్కు అవకాశం లేదు, నేనే ఉంటా, ఇంకా అధిష్టానం ఇష్టం, కానీ ఒప్పందాలు ఖచ్చితంగా నన్ను మార్చాలని, ఖచ్చితంగా నన్ను పెట్టాలని ఏం లేదు అనేది ఆయన చేసిన మాట. యాక్చువల్గా మనం కొద్దిగా వెనకపోతే ఆయన మీద మూడా స్కామ్, తర్వాత మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన స్కామ్ ఒకటి వచ్చింది కదా. 4 ఎకరాలు ఎక్కడో పనికిరాంది ఇచ్చి చాలా వాల్యుబుల్ భూమి ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినారని ఆ స్కాము, ఈ స్కాము, రకరకాల స్కాములు వచ్చిన తర్వాత ఆయనను మార్చాలే, అసలు ఆయన మార్చకపోతే కష్టమని డీకే శివకుమార్ ఒక పెద్ద క్యాంపు నడిపించిండు. డీకే శివకుమార్ సిద్ధరామయ్య వ్యతిరేకులు అందరం కలుపుకొని మీటింగులు పెట్టి ఆయన దింపాలని ఒక దండయాత్ర చేయించిండు. ఢిల్లీకి పోయి అధిష్టానం చెప్పకుండా మోడీని కూడా కలిసిండు. అది కూడా బహుశా వ్యూహంలో భాగమే ఉండొచ్చు. మోడీని కలిసినందుకు సీరియస్ అయింది అధిష్టానం. నువ్వు అట్టేలా కలుస్తావు, నువ్వు ఒక డిప్యూటీ సీఎం కలిస్తే ఓకే, అది కూడా పర్మిషన్ తీసుకొని కలవాలి, పర్మిషన్ లేకుండా ఏదో కలుస్తా అంటే రాష్ట్ర సమస్యల మీద కలిసినట్టు ఏదో చెప్పుకున్నాడు ఆయన. తర్వాత రాహుల్ గాంధీని నసే చెప్పుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఎవరిని కలిసినా ఏం చేయలేకపోతున్నారు, మనం చూస్తున్నాం కదా. అట్లా ఇప్పుడు ప్రస్తుతం అట్లా నడుస్తున్నది. అంతలో ఈ కొట్లాట వచ్చింది. అయితే ఇప్పుడు ఆడ స్విచ్ చేస్తే ఈడ ఎందుకు వెలుగుతుందంటే ఇంకా ఈడ ప్రతి స్టెప్పు దేనికో దారి తీస్తుంది కాంగ్రెస్లో. ఇక్కడ 1 ఇయర్ అయిపోయింది పాలన. 1 ఇయర్ వరకు అంత తొందరగా ఏ ముఖ్యమంత్రిని మార్చారు. 1 ఇయర్ వరకు కొంత కాంగ్రెస్లోనే కొంత హనుమూన్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక బెంచ్ మార్క్ 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత ముఖ్యమంత్రి మార్చొచ్చు, 1 ఇయర్ తర్వాత మంత్రులు మార్చొచ్చు, 1 ఇయర్ తర్వాత వాళ్ళ శాఖలు మార్చొచ్చు, 1 ఇయర్ తర్వాత ఇంకేదో జరగవచ్చు అనే చర్చ ఆల్రెడీ 1 ఇయర్ కాగానే స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే అక్కడ కర్ణాటకలో అక్కడ లొల్లి స్టార్ట్ కాగానే ఇప్పుడు ఒకవేళ ఆడ సిద్ధరామయ్యను మార్చాల్సి వచ్చింది అనుకో, సిద్ధరామయ్యను యాక్చువల్గా మొన్ననే మారుస్తుండ్రి. జస్ట్ సిద్ధరామయ్యను మారిస్తే తెలంగాణలో మార్చాల్సి వస్తుంది ఎంబడే, ఎందుకంటే ఆ డిమాండ్ వస్తుంది. కానీ తెలంగాణలో ఇంకా గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్ కాకముందే ఆ డిమాండ్ వస్తే ప్రభుత్వం నిలబడడం కష్టమైందనే ఉద్దేశంతో సిద్ధరామయ్యను తెలంగాణ కోసం అట్లే కంటిన్యూ చేసిండ్రు. ఆయన మీద స్కాములు వచ్చినా, ఆయన విచారణకు అటెండ్ అయినా, అన్నీ ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయన అట్లే కంటిన్యూ చేయడానికి జస్ట్ బికాస్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఏమైంది? డీకే శివకుమార్ పొట్టుకు పెట్టినాడు, పొట్టుకు స్టార్ట్ చేసిండు అట్టెట్లా ఇట్టెట్లా అని. డీకే శివకుమార్ పొట్టుకు స్టార్ట్ చేసింది కాబట్టి ఆడ ఇంకా కొంతమంది సీనియర్ ఉన్నారు, ఆడ ఇంకా కొద్దిగా సీనియర్ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా డీకే శివకుమార్కే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒకవేళ సిద్ధరామయ్యను దింపే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే మీటింగులు ఇవన్నీ కూడా దానికి కొంత ఆజ్యం పోస్తున్నాయి. ఆయన దింపే ప్రయత్నాలు ఏదో ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి కాబట్టి ఆయన 2½ ఇయర్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అనేది కర్ణాటకలో జరుగుతున్న చర్చ. కాబట్టి అక్కడ ఏమైనా జరిగితే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ జరిగితే ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ బెంచ్ మార్క్ దాటింది. 1 ఇయర్ బెంచ్ మార్క్ దాటింది కాబట్టి జరుగుతుంది. అంటే అక్కడ కనుక ముఖ్యమంత్రి మారిస్తే ఆ డిమాండ్ ఇక్కడ వస్తుంది, తెలంగాణలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈడ వచ్చిన అవకాశాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకోలేదు. ఆయనకు మంచి అవకాశం వచ్చింది, సీనియర్లు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజానికి.
హైకమాండ్‌తో ఆయన సంబంధాలు ఎట్లా ఉన్నా ఇక్కడున్న సీనియర్‌లు ఎవరు కూడా ఇప్పుడు ఇంకా ఈయన సీట్ల గుంజే ప్రయత్నాలు ఏం చేస్తలేరు. ఇంకా కొంచెం జాకీలు పెట్టి లేపుతున్నారు అవసరమైతే రేవంత్ రెడ్డిని. లేవని ఎంత దూరం నడవని అన్నాడు. అంటే బాగా తప్పులు చేయాలి ఈయన. ఈయన ఫుల్లు తప్పులు చేయాలే అని వాళ్ళు కూడా సప్పుడాకుండా కూర్చుంటున్నారు. చెయ్యని ఎన్ని తప్పులు చేస్తాడో శిశుపాలుని లెక్క తప్పులు చేసుకుంటా పోని ముదురుతది ఓనాడు కేసు అని ఆలోచన ఉండొచ్చు బహుశా. అందుకే సీనియర్ లీడర్స్ ఎవరు కూడా ఆయన్ని అపోజ్ చేస్తలేరు. ఆయన మూసి మొత్తం విలువకొడతానే కులోట్టుకోపో అంటున్నారు. హైడ్రా పెట్టి కులగొడతానే కులోట్టుకోపో అంటున్నారు. నేను అది చేస్తా అంటే చెప్పుకోపో అంటున్నారు. ఇది చేస్తా అంటే చేసుకోపో అంటున్నారు. అందుకే సీనియర్లు చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ ఉన్నారు. కానీ రేపనాడు కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో గనక సిద్ధరామయ్యని దింపేస్తే ఇక్కడ ఆ డిమాండు 100కు 100% వస్తదని డిమాండ్ ఉంది. ఆల్రెడీ రాజకీయాల్లో ఉంది. కాంగ్రెస్‌లో ఉంది. అది హైకమాండ్ దగ్గర కూడా ఉంది. ఆ కంప్లెయింట్ ఆ ఫైల్. సిద్ధరామయ్యని మార్స్తే ఎంబడే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్చాల్సి వస్తది. మొన్న అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అదే కదా చర్చ కర్ణాటకలో ఒకవేళ ఇక్కడ మారిస్తే తెలంగాణలో కూడా మార్చాల్సి వస్తది. ఆడ 1 ఇయర్ కూడా కాలేదని. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా పెద్దగా బ్రేక్ డౌన్స్ ఏం లేవు. గేట్లేం లేవు. ఎత్తేసుడే అట్లుంటదనమాట. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఆ చిచ్చు స్టార్ట్ అయింది. ఆ చిచ్చు భయం తెలంగాణలో ఒక వర్గంలో స్టార్ట్ అయింది ఇక్కడ. అందరిలో లేదు. సీనియర్‌లేమో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఏం జరుగుతుంది చూద్దాం దేఖ్‌లేంగే అని. కానీ రేవంత్ రెడ్డి వర్గంలో మాత్రం ఏదో అలజడి కనిపిస్తుంది. కర్ణాటకలో అందుకే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలుగుతుందని. అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఇంకా అలర్ట్ కావచ్చు. ఇప్పటికే అలర్ట్ అయినారు వాళ్ళు. రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యే 1 ఇయర్ అయిపోయింది. ప్లస్ కర్ణాటకలో స్టార్ట్ అయింది కాబట్టే మనం హైకమాండ్‌తో మంచిగుండే ప్రయత్నాలు చేయాలి. ఇన్ని రోజులంటే ఏదో నడిచిపోయింది అని చెప్పి అటు రాహుల్ గాంధీని, ఇటు సోనియా గాంధీని, అటు కేవీపీ ద్వారా, ఇటు ఈయన ద్వారా, అటు ఆయన ద్వారా రకరకాల మార్గాల ద్వారా అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలవదు. అక్కడ స్విచ్ అయితే వెలిగింది. బల్బు ఎప్పుడు వెలుగుతో కూడా మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.